ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్, అజిత్ దోవాల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. డీజీఎంఓల స్థాయి చర్చలపై మోదీ దిశానిర్దేశం చేస్తున్నారు. కాసేపట్లో భారత్ పాక్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ స్థాయిలో చర్చలు జరగనున్నాయి. భారత్ పాక్ డీజీఎంఓలు హాట్ లైన్ లో మాట్లాడుకోనున్నారు. ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్, అనిల్ దోహాల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సునీల్ ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? భారత్ పాక్ డీజీఎంఓల మధ్య కీలక సమావేశం జరగబోతోంది. ఆ సమావేశానికంటే ముందే ప్రధాని నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా సిడిఎస్ తో పాటు త్రివిధ దళాల అధికారులు కూడా హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు సరిహద్దుల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది అన్న వివరాల్ని ప్రధానికి వివరించబోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందం భారత్ పాక్ మధ్య వచ్చిన తర్వాత మొదటి రోజు భారత్ సేనలు ఇటు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. కానీ పాక్ నుంచి శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్లో డ్రోన్లు, అదేవిధంగా బాంబు దాడికి యత్నించింది. వీటికి సంబంధించి భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక ఆ తర్వాత జరిగినటువంటి సమావేశంలో ప్రధాని మోడీ త్రివిధ దళాలకు చాలా క్లారిటీ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు పాక్ నుంచి ఎటువంటి దాడులు చేసినప్పటికీ ఇక తీవ్ర స్థాయిలో ప్రతిఘటించాలి. వాళ్ళు తుపాకీ గుళ్ళ వర్షం కురిపిస్తే శత్రుఘ్నులతో దాడులు చేయాలి, అదేవిధంగా మిసైల్స్ ని ప్రయోగించాలి అని చెప్పేసి కూడా ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక ఆ తర్వాత రోజు నిన్న సాయంత్రం నుంచి చూస్తే ఇక ఇప్పటి వరకు పూర్తి స్థాయి ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. పాక్ నుంచి ఎటువంటి తుపాకీ గుళ్ళు కావచ్చు, అదేవిధంగా డ్రోన్లు ఎగురవేసినటువంటి సిచ్యువేషన్ ఏదైతే లేదు, ఆ పరిస్థితిని అంతటిని కూడా ప్రధానికి వివరించబోతున్నారు. ఇక ఈ రోజు ఇంకా మరి కాసేపట్లోనే ఇటు పాక్ అదేవిధంగా భారత్ డీజీఎంఓల మధ్య కీలకమైనటువంటి సమావేశం జరగబోతోంది. ప్రధానంగా కాల్పుల విరమణకు సంబంధించే ఈ సమావేశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కాల్పుల విరమణకు ముందు భారత్ ఉంచే డిమాండ్స్ ఏంటి, పాక్ ఏం చెప్పబోతుంది అన్నదైతే ఇప్పుడు ఒక ఉత్కంఠగా ఉంది అని చెప్పాలి. ఇక ఈ అంశాలకు సంబంధించి ప్రధాని త్రివిధ దళాలకు కూడా బ్రీఫ్ ఇవ్వబోతున్నారు. ఇక ప్రధానంగా కాల్పుల విరమణ తర్వాత పాక్ సైడ్ నుంచి ఎందుకు డ్రోన్లు ఎగురవేయాల్సి వచ్చింది అన్న అంశాన్ని ఈ సమావేశంలో భారత డీజీఎంఓ పాక్ ని వివరణ కోరే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సమావేశంలో భారత్ నుంచి డీజీఎంఓగా రాజీవ్ గై, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి కషీఫ్ అబ్దుల్లా ఇద్దరు కూడా హాట్ లైన్ లో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో కీలకమైనటువంటి విషయాలపై ప్రధానంగా కాల్పుల విరమణకు సంబంధించి ఈరోజు ప్రాథమికంగా చర్చలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కాల్పుల విరమణ సంబంధించి ఆ విధి విధానాలు ఎలా ఉండాలి, ఇక పాకిస్తాన్ నుంచి ఎటువంటి కాల్పుల విరమణ కనుక భవిష్యత్తులో ఉల్లంఘన జరిగితే భారత్ తీసుకునే చర్యలకు ఖచ్చితంగా పాకే బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్న అంశాన్ని భారత్ అధికారులు అయితే స్పష్టంగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా పాక్ తో మనకు ఇటు పీఓకే కావచ్చు, అదేవిధంగా ఇటు ఉగ్రవాదానికి సంబంధించి సింధు జలాలు, ఈ మూడు ప్రధాన అంశాలు. ఇక ఈ మూడు ప్రధాన అంశాలకు సంబంధించి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పూర్తి స్థాయిలో పాక్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. భారత్ పూర్తి స్థాయిలో దాడులు కూడా చేసే అవకాశం ఉంటుంది. వాటన్నిటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సమావేశం తర్వాత అధికారులు కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30కు త్రివిధ దళాల అధిపతులు ఈరోజు మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఈరోజు చర్చలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆ చర్చలకు సంబంధించి విధి విధానాలను ఇప్పటికే భారత్ ఖరారు చేసింది. ఇక డీజీఎంఓల సమావేశంలో ప్రస్తావించబోతున్నారు. ఇక ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు అనేది
ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం. ప్రధానంగా ఈ పహల్గావ్ దాడిని తర్వాత ఇచ్చిందనే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పేసి కూడా భారత అధికారులు ప్రకటించారు. 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి అయితే పాక్ ఇప్పటికీ కూడా ధృవీకరించలేదు. ఇక ఆ తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికి పాక్ వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా పాక్ ఉగ్రముక్కలు ఏమైనా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్న అంశాన్ని క్లియర్ గా ఈ రోజు డీజీఎంఓల సమావేశంలో డీజీఎంఓ చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఇక భారత్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చేపట్టినటువంటి ఆపరేషన్ లో ఇటు ఉగ్రముఖల స్థావరాలే కాకుండా పాక్ కి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టానికి సంబంధించి చాలా వరకు కూడా ధ్వంసం చేసింది. ఈ దాడులకు భయపడే పాక్ ఇటు అమెరికా శరణు కోరి భారత్ తో చర్చలకు సిద్ధమైంది. కాల్పుల విరమణకు వచ్చింది అనే చెప్పాలి. ఇక కాల్పుల విరమణ తర్వాత మొదటిసారిగా ఇరు దేశాల మధ్య ఇటు ఆర్మీ అధికారుల సమావేశం జరగబోతుంది. ఇక ఆ సమావేశానికి సంబంధించి ఆ తర్వాత పూర్తి వివరాలు కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. శివాని. రైట్.